హరే కృష్ణ. హనుమంతుడికి వడలతో దండ ఎందుకు వేస్తారు? హిందూ సాంప్రదాయంలో హనుమంతుడికి వడమాల, వడలతో చేసిన దండ సమర్పించడం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ, అలాగే విశేషమైన జ్యోతిష్య ఆరోగ్య కారణాలు ఉన్నాయండి. దీనికి సంబంధించిన ముఖ్య కారణాలు చూద్దామా? మొదటిది పురాణ గాథ. బాల హనుమంతుని వృత్తాంతం. బాల్యంలో హనుమంతుడు ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూసి అదొక పండు అని భావించి పట్టుకోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు. అదే సమయంలో సూర్యుడిని మింగేయడానికి వస్తున్న రాహువును చూసి మరో పండు అనుకొని అతనిపైకి దూకాడు. దాంతో భయపడిన రాహువు ఇంద్రుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత హనుమంతుడి శక్తిని గుర్తించిన రాహువు ఆయనకు ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే రాహు రూపంలో ఉన్న మినుములతో చేసిన పదార్థాలను, అదే వడలని, హనుమంతునికి సమర్పిస్తారో వారిపై నా ప్రభావం ఉండదు అంటూ రాహువు వరమిచ్చాడు. అందుకే రాహు దోషాలు తొలగిపోవడానికి ఆంజనేయుడికి వడమాల వేస్తారు. జ్యోతిష్య కారణాలు చూద్దాం. నవగ్రహ దోష నివారణ, రాహు శని దోషాల నివారణ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మినుములు అంటే మినప్పప్పు రాహువుకు శనిదేవుడికి ప్రీతికరమైన ధాన్యం. శని రాహు గ్రహాల పీడనతో బాధపడేవారు మినుములతో చేసిన వడలను దండగా గుచ్చి హనుమంతునికి వేయడం వల్ల ఆయా గ్రహాల దోష తీవ్రత తగ్గుతుందని నమ్ముతారు. హనుమంతుడిని పూజిస్తే శని భయం పోతుందని ప్రతీతి. అందువల్ల ఈ వడమాల పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక మూడవది, వడల వెనుక ఉన్న సంకేతం. ఉప్పు కారం లేని వడలు. దేవుడికి సమర్పించే వడమాలలోని వడలను మన ఇంట్లో చేసుకునే వడలలాగా కాకుండా కేవలం మినప్పప్పు, మిరియాలు, కొద్దిగా ఉప్పు, కొన్ని ప్రాంతాల్లో అసలు ఉప్పు కారం లేకుండానే చేస్తారండి. అలాంటి వడలను గట్టిగా కాలుస్తారు. మిరియాలు ఇవి శత్రు నాశనానికి, నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడానికి సంకేతం. వడల ఆకారం. వడల మధ్య ఉండే రంధ్రం రాహువు ఆకారాన్ని అంటే పాము చుట్టలా సూచిస్తుందని, దాని హనుమంతుడి పాదాల చెంత ఉంచడం ద్వారా దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. దక్షిణ భారతదేశ సాంప్రదాయం ఏంటంటే ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక హనుమంతుడికి వడమాల వేసే సాంప్రదాయం చాలా ఎక్కువ. ఉత్తర భారతంలో ఎక్కువగా బూందీ లడ్డూలు, శనగపిండితో చేసిన స్వీట్లు సమర్పిస్తే, ఇక్కడ మాత్రం ఉగ్ర రూపంలో ఉండే ఆంజనేయ స్వామిని శాంతింపజేయడానికి, శక్తిని ఇవ్వడానికి ఈ వడమాలలు సమర్పిస్తారు. జై శ్రీరామ్. హరే కృష్ణ.